విజయనగర తెలుగుదేశం పార్టీ డైనమిక్ లీడర్ లెక్కల వెంకారెడ్డి తనయుడు అపోలో హాస్పిటల్ మేనేజర్ బిజినెస్ మ్యాన్ లెక్కల చంద్రశేఖర్ రెడ్డి గారి నేడు జన్మదిన శుభ సందర్భంగా పార్టీ అభిమానులు వారి మిత్రులు శ్రేయోభిలాషులు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి బాలాజీనగర్లోని గీతామాధురి అనాథాశ్రమంలో అల్తాఫ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ డైనమిక్ లీడర్ లెక్కల వెంకారెడ్డి, జనసేన పార్టీ 3వ డివిజన్ ఇన్ఛార్జి బత్తల శ్రీకాంత్, టీడీపీ నాయకులు ముడియాల నారాయణ రెడ్డి పాల్గొని వృద్ధులకు భోజనాలకు వడ్డించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం ప్రశాంతినగర్ సిఎస్ ఫుడ్ కోర్ట్ ప్రాంతంలో చంద్రశేఖర్ రెడ్డి చేత భారీ కేక్ కట్ చేయించి హ్యాపీ బర్త్డే టు యూ చందు అంటూ బాణసంచా కాల్చి అభినందనలు తెలియజేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్నేహ శైలి మంచితనానికి నిలువెత్తు నిదర్శనం తండ్రికి తగ్గ తనయుడు లెక్కల చంద్రశేఖర్ రెడ్డి గారని, ఆ భగవంతుని ఆశీస్సులతో వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పలువురు వారిని ఆశీర్వదించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు మన సిఎస్ గ్రూప్ ఎండి మన లెక్కల చంద్రశేఖర్ రెడ్డి గారి బర్త్డే చాలా ఘనంగా ఈరోజు ప్రశాంతినగర్ సెంటర్లో మన సిఎస్ ఫుడ్ కోర్ట్ దగ్గర జరుపుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తే చాలా ఈరోజు ఒక 200-300 మంది జనాలు వచ్చి అతనికి విషెస్ చెప్పడం జరిగింది. నిజంగా ఒక పండగ వాతావరణం లాగా టపాసులు పేల్చడం కానీ, అందరూ వచ్చి ఆదరించడం కానీ, మన మహిళలు కూడా వచ్చి విషెస్ చెప్పడం కానీ నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి జన్మదినాలు అతను మరెన్నో జరుపుకోవాలని చెప్పి అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నిజంగా అతనికి సేవాభావం ఎక్కువ. అతను ఎంత సేవ చేయకపోయి ఉంటే ఈరోజు మనకి ఇంతమంది వచ్చి విషెస్ చెప్తారు. కేక్ కటింగ్ అనగానే జస్ట్ ఒక 1 అవర్ కాల్ అంతే, ఒక 200-300 మంది జనాలు వచ్చేసారు. నిజంగా ఇలాంటి బర్త్డే జరుపుకోవడం, ఇలాంటి బర్త్డే జరపడం కూడా చాలా ఆనందంగా ఉంది నాకు. ఇలాంటి జన్మదినాలు మన చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా జరుపుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఎలాంటి మన గీతామయ్య ఆశ్రమంలో అన్నదానం చేయడం జరిగింది, అలాగే వస్త్రదానం చేయడం జరిగింది. కొన్ని దగ్గరలో ఇక్కడ భారీ కేక్ కటింగ్ చేయడం జరిగింది. మీరు చూసినట్టయితే బాణాసంచా పేల్చాము, కేక్ కటింగ్ చేసాము. మన ముస్లిం సోదరులు వచ్చి మన చంద్రశేఖర్ రెడ్డి గారిని బాగా సన్మానించారు. వాళ్ళ పద్ధతిలో కూడా వాళ్ళు సన్మానించడం జరిగింది.